మంత్రి వాసంశెట్టి సుభాష్కు సవాల్ విసిరారు మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. వనభోజనాల్లో తనపై మాట్లాడిన అంశాలపై చర్చకు సిద్ధమా అని నిలదీశారు. చర్చ నుండి మంత్రి తప్పుకుంటే క్షమాపణ చెప్పాలని ఛాలెంజ్ విసిరారు. సుభాష్ మాటలు వాస్తవం కాదని నిరూపిస్తా అన్నారు. నిరూపణ చేయకపోతే తాను క్షమాపణ కోరతానని, మంత్రి చేసిన ఆరోపణలు నిజమని నిరూపిస్తే క్షమాపణ చెప్పాలన్నారు. మీ దగ్గర ఏదైతే ఉందో ఆ సమాచారంతో రండి. నా దగ్గర ఉన్నటువంటి సమాచారంతో నేను వస్తాను. మన ఇద్దరం కొంతమంది జడ్జిలు పెట్టుకుందాం. ఇవాళ చర్చకు సిద్ధంగా ఉన్న నేను చర్చ నుంచి మీరు ఏమైనా తప్పుకుంటే ఈ కులానికి క్షమాపణ చెప్పాలా? చర్చకు సిద్ధంగా ఉన్నాను నేను. ఏ రోజు ఎక్కడ ఎలా ఎంచుకుందాం? మీడియా రెండు రకాలు. మొత్తం మీడియాని పిలుద్దాం. మీరుండాలి, నేనుంటాను. మీరు ఏదైతే నా మీద ఆరోపణలు చేశారో అది అవాస్తవని నేను నిరూపిస్తాను. మీరు కనుక అవాస్తవాన్ని నిరూపించలేకపోతే మీరేదైతే సెట్టిపల్లి సామాజిక వర్గాన్ని చెప్పిన మాటలు ఉన్నాయో నాది తప్పని సామాజిక వర్గాన్ని క్షమాపణ కోరండి.